నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం లవంగం గురించి మాట్లాడుకుందామండి. జనరల్‌గా ఈ లవంగం సైంటిఫిక్ నేమ్ సైజిజియం అరోమాటికం. ఈ సైజిజియం ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఈ సిజిజియం అరోమాటికంని మనం తెలుగులో లవంగం అని చెప్తూ ఉంటాం. దీంట్లో మనకి సిజిజియం జంబోలినం అనే ఇంకొక ఫ్రూట్ కూడా ఉంటూ ఉంటుంది. జనరల్‌గా ఈ సిజిజియం జంబోలినం అనేది డయాబెటిస్ అంటే చక్కెర వ్యాధితో బాధపడేవాళ్ళు, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక దివ్య ఔషధంగా ఈ సిజిజియం జంబోలినం అనే ఫ్రూట్‌ని ఔషధంగా అంటే మెడిసినల్ ఎఫెక్ట్స్‌తో ఉన్నదాన్ని వాడుతూ ఉంటారు. దీంట్లో ఇప్పుడు మనం ఈ సిజిజియం అరోమాటికం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అసలు దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? అసలు ఇది ఏ కాలంలో ఎక్కువగా వాడతారు? ఏ కాలంలో వాడకూడదు? అసలు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని కూడా నేను చెప్పదలుచుకున్నానండి. జనరల్‌గా ఈ సిజిజియం అరోమాటికం అంటే లవంగాన్ని జనరల్‌గా ఒక ఫ్లవర్‌లో అంటే ఒక బడ్ నుంచి ఫ్లవర్‌కి మారే దశలో ఆ బడ్‌ని తీసుకొని దాన్ని డ్రై చేసి అంటే ఎండబెట్టిన తర్వాత దాన్ని మనం జనరల్‌గా ఈ ఇంగ్రీడియంట్ అంటే జనరల్‌గా నాన్ వెజిటేరియన్స్‌లో వాళ్ళకి ఈ ఇంగ్రీడియంట్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ లవంగంతో ఎక్కువగా అలవాటై ఉంటారు. జనరల్‌గా దీనిలో ఉండే ఆయిల్స్ అంటే యూజనల్ ఆయిల్ అనే ఒక ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఎక్కువగా మనకి వాడుకలో వస్తూ ఉంటుందండి. జనరల్‌గా ఈ లవంగం అనే దాన్ని మనం ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటే జనరల్‌గా కొంతమందికి రెగ్యులర్‌గా ఒక అలవాటు ఉంటూ ఉంటుంది. ఏంటంటే అది తీసుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అది పెట్టుకోవడం వల్ల దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఎవరైనా ఒక పన్ను నొప్పితో బాధపడుతున్నా లేదంటే పిప్పి పన్నుతో బాధపడుతున్నా జనరల్‌గా ఈ లవంగం అనేది తీసుకొని ఆ పన్ను మీద పెట్టుకున్నప్పుడు జనరల్‌గా ఏమవుతుంది అంటే ఆ ఏరియాలో ఉండే యూజనల్ ఆయిల్ ఏదైతే రిలీజ్ అవుతుందో అక్కడ నుంచి ఆ పెయిన్ అనేది తగ్గడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే మనం చాలా టూత్ పేస్ట్ల మీద కూడా కంపెనీ వాళ్ళు ఈ లవంగాన్ని ఎక్కువగా యాడ్ ప్రమోషన్‌గా వాడుకుంటూ ఉంటారు. అలాగే సైనసైటిస్‌తో బాధపడేవాళ్ళు కానీ, జనరల్‌గా జలుబు అంటే చలికాలంలో కానీ, వర్షాకాలంలో వచ్చే తరచు జలుబుతో బాధపడేవాళ్ళు జనరల్‌గా ఈ లవంగాన్ని తీసుకొని దాన్ని బాయిల్ చేసి కొంతమంది ఈ స్టీమ్ అనేది ఇన్హేల్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా జనరల్‌గా దాని మీద మూత పెట్టి ఆ స్టీమ్ కండెన్స్ అంటే అది కూల్ అయిన తర్వాత అది హీట్ అయిన తర్వాత అది స్టీమ్ అంతా కూల్ అయిన తర్వాత ఆ కండెన్సేషన్ ప్రాసెస్‌లో దాన్ని ఇన్హేల్ చేయగలిగితే మనకి అది ఉపయోగపడుతూ ఉంటుందండి. ఎందుకంటే ఎవరైతే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, జనరల్‌గా ఈ పంటి నొప్పితో బాధపడేవాళ్ళు కానీ, జనరల్‌గా ఈ మూడ్ ఎలివేషన్‌గా కూడా కొంతమంది మన కిళ్ళిలో కూడా ఈ లవంగాన్ని గుచ్చిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే జనరల్‌గా దాంట్లో ఉండే యూజనల్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎసెన్షియల్ ఆయిల్ కాబట్టి జనరల్‌గా అది ఒక మెడిసినల్ ఎఫెక్ట్‌గా కూడా మన శరీరం మీద పనిచేస్తూ ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా మనకి ఎండాకాలంలో అంత అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే జనరల్‌గా ఎవరైతే ఈ పైల్స్‌తో బాధపడుతున్న వాళ్ళు కానీ, జనరల్‌గా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటూ ఉంటారు. కొంతమంది అతిగా తినేస్తూ ఉంటారు. కొంతమంది రెగ్యులర్‌గా ఒక హ్యాబిట్ లాగా చేసేస్తూ ఉంటారు. సమ్మర్ అంటే ఇప్పుడు ఈ వచ్చే ఎండాకాలంలో కానీ, వేసవికాలంలో కానీ. అట్లాంటప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే ఇది వేడి చేసి కొంతవరకు బాడీలో కొన్ని ఎఫెక్ట్స్ అనేవి తీసుకొస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎపిస్టాక్సిస్ కండిషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే ముక్కులో నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. అంటే రక్తం కారుతూ ఉంటుంది కొంతమందిలో. అట్లాంటి కండిషన్స్‌లో కూడా ఇది అంత అడ్వైజబుల్ కాదని నేను చెప్తున్నానండి. ఏదైనా సరే ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నప్పుడు దాంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి అది మన శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది చూసుకుని తద్వారా మనం ఈ లవంగాన్ని వాడుకోవడం అనేది చాలా మనకు ఒక మంచి హెల్త్ బూస్టర్‌గా మనం దీన్ని వాడుకోవచ్చని నేను చెప్పదలుచుకున్నానండి. అలాగే కొంతమంది దీంట్లో దాల్చిన చెక్క కలిపి వాడుతూ ఉంటారు. అంటే సినమోనం. ఇవి వాడుతున్నప్పుడు ఏమవుతాయంటే ఈ బాడీలో ఏవైతే మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవ్వకపోయినా, డైజెషన్ కొంతమందికి ప్రాపర్‌గా అవ్వకపోయినా అట్లాంటి వాళ్ళకి కూడా ఇవి చాలా వరకు మనకి బెనిఫిట్ అవుతూ ఉంటాయండి. ఏదైనా సరే మనకి స్ట్రాంగ్ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ, అట్లాంటి వాటిల్లో కూడా మనకి సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్రీషన్స్‌ని కూడా మనకి ఎసిడిటీ లాంటి రిలేటెడ్ సెక్రీషన్స్ కూడా కంట్రోల్ చేయడానికి ఈ లవంగం అనేది ఒక మెడిసినల్ వాల్యూగా వాడుతూ ఉంటామండి. ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే ఏదైతే మనం ఒక ఇంగ్రీడియంట్‌ని తీసుకుంటున్నప్పుడు ముందు అది మన శరీరానికి పడుతుందా లేదా అంటే దానికి మనం మన బాడీ అడాప్ట్ చేసుకుంటుందా లేదా అనేది ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకొని తద్వారా వాడుకుంటే చాలా వరకు లవంగం అనేది మన బాడీకి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను.